జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న మన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి పహల్గామ్ వద్ద భయంకరమైనటువంటి తీవ్ర దాడులు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ పహల్గామ్ను మినీ స్విట్జర్లాండ్ అని చెప్పి పిలుస్తారు. అందుకే ఈ పహల్గామ్కు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎప్పటిలాగానే నిన్న కూడా పెద్ద సంఖ్యలో ఈ పర్యాటకులు ఈ పహల్గామ్కి అయితే వెళ్ళగా, నిన్న మధ్యాహ్నం తరువాత తీవ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి మన టూరిస్టులను కాల్చి చంపేశారు. భంగపడినా కూడా వదిలిపెట్టలేదంట. బతిమలాడుకున్నారు, అయినా కూడా వదిలిపెట్టలే. వాళ్ళు మహా అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తా, మన హిందువుల్లో పోరాడే తత్వం చచ్చిపోయింది. చెప్పాలంటే మొగతనం అనేది లేదు, చచ్చిపోయింది నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి 5 మంది వచ్చి ఉంటారా, 10 మంది వచ్చి ఉంటారా? ఆడ మనోళ్ళు ఎంతమంది ఉంటారా? వందలాది మంది ఉంటారు. సరే, వాళ్ళు 10 మంది ఉంటే మాత్రం, వాళ్ళ దగ్గర గన్లు ఉంటే మాత్రం యాడికి పోతారు? వాళ్ళ యాడికి పోతారంటాలే. అందరూ కానీ తిరగబడి కలబడి ఉంటే పారిపోయింటారంటే నువ్వు సరే, వాళ్ళు చంపేది ఎట్టాగూ చంపుతారు. వాళ్ళైతే వచ్చేవాళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళు మత పిచ్చితో వచ్చారు, ఊరకుక్కల మాదిరి పిచ్చి కుక్కల మాదిరా పొట్టన పెట్టుకునేదానికి, కరిసేదానికి. అంతేనా కాదా? మరి వాళ్ళు ఎట్టాగా చంపుతారని చెప్పి తెలుసు. ఎందుకు అంత భయపడినేమి? తిరగబడితే ఓరే స్వామి, పోలీసు వాళ్ళు కాదు, ఆర్మీ వాళ్ళు కాదురా నాయన, అసలు ఓళ్ళే నాయన ఏది ఆమారి రెచ్చిపోతున్నారు. వాళ్ళు చేతల్లో గన్లు ఉండేది కూడా చూసి భయపడడం లేదు, తిరగబడతారు. ఆడవాళ్ళు కూడా శివంగుల మాదిరి కలబడతారు అట్టేను అని చెప్పి ఉచ్చబోసుకోరు ఒక్కొక్కడల్లా. అవునా కాదా నేను చెప్పేది? కానీ భంగపడుకోవడం, బ్రతిమలాడుకోవడం వదిలేయమని. ఇంక సరే, వాళ్ళ భర్తను బిడ్డలను చంపితే సరే, మమ్మల్ని కూడా చంపేయండి, మమ్మల్ని కూడా ఇంక మా ప్రాణం అయితే మాత్రం ఎందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ప్రాధేయపడ్డం. ఓ పక్క భర్తను బిడ్డను పోగొట్టుకొని మమ్మల్ని కూడా చంపండి అని చెప్పి వాళ్ళని భంగపడుకోకపోతే, దీని అమ్మ కట్మెట్ట అట్టే అదేదో నువ్వే తిరగబడితే నువ్వెట్టా సావాలని చెప్పి ఫిక్స్ అయిపోయినావు, చరిత్రలో నిలిచిపోదు నీ బతుక. ఓ పక్క భర్త బిడ్డ చచ్చిపోయి ఉంటే వాళ్ళే కదా వాళ్ళ చంపిందా, వాళ్ళ మళ్ళీ భంగపడుకోవడానికి కొంచెమైనా ఆలోచనలే? ఎట్టా దీని అమ్మ తిరగబడితే ఏదైతే అదిందని చెప్పేసి కాదు. మీరందరూ కూడా చరిత్రలో చూసే ఉంటారు, ఎంతోమంది వీరవంతులు పుట్టేటువంటి భూమి ఇది. అటువంటి భూమిలో శత్రువులను భంగపడుకుంటారా, వాళ్ళ ప్రాధేయపడతారా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మగవాళ్ళు కూడా పారిపోయేవాళ్ళు ఎంతమంది. ఎందుకురా స్వామి? కాదులే, ఇప్పుడు వందలాది సంవత్సరాలుగా ఈ మొఘలాయల కింద, బ్రిటిషర్ల కింద మనం బానిసలుగానే కదా బతికినాము. ఇంకా మళ్ళా బానిసలుగానే బతుకుతాం అనుకున్నారు ఎట్టా? సరే, వాళ్ళు తరుముకుంటా ఉంటే, కాల్చుతూ ఉంటే, చంపుతూ ఉంటే ఈ మాదిరిగా ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని తరాల పాటు పారిపోతారు, ఎన్ని తరాలు ఈ మాదిరిగా బతుకుతారు? ఏదో కాదో మన పెద్దవాళ్ళ పుణ్యమా అని చెప్పేసి ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నాం. కానీ మనదే ఒక బతికేనా? ఏం మనుషులోరా స్వామి. నిజం నేను చెప్పేది, మొగతనం అనేది చచ్చిపోయింది. మనము వీరుల రక్తాన్ని పంచుకొని పుట్టాము అని చెప్పేసి ఆ మాటే మనం మర్చిపోయినాం. ఎంతసేపటికి కూడా చేతగాని వాళ్ళ మాదిర, చవటల మాదిర, దద్దమ్మల మాదిర ఎంతసేపటికి డబ్బు వెనకబడ్డమే కానీ నిన్ను చంపిన వాడిని కూడా ఏమి చేయలేక మళ్ళా ఓడిపోయి కాళ్ళు పట్టుకుంటున్నారంటే ఏం చెప్పాలా? ఎప్పుడైతే మనలో తిరుగుబాటు తత్వం వస్తుందో, పోరాడే గుణం వస్తుందో, ఆ రోజే మీకైనా, మన దేశానికైనా, మనందరికైనా కూడా శ్రీరామ రక్ష. లేకపోతే వాళ్ళు తరుగుతానే ఉంటారు, చంపుతానే ఉంటారు. దాంట్లో మాత్రం డౌట్ ఏం లేదు. సరే, మొత్తానికైతే ఈ ఘటనలో ఇప్పటి వరకు 26 మంది మృతువాత పడినారు, 50 మందికి పైగా గాయాలైనాయి. ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే తీవ్రవాద సంస్థ, ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ తీవ్రవాద సంస్థ అనేది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అన్నమాట. అంటే కావల పిల్లల మార, లేకపోతే అది బాబు అనుకుంటే ఇది బిడ్డ, ఆయన నుంచి ఆయన పుట్టాడు. సరే, లష్కరే తోయిబాలో ఉన్నటువంటి తీవ్రవాదులతోనే ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థను పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI తయారు చేసింది. ఈ బతుకులు చేయడా కాదు, ఆడుండేవాళ్ళు ఆ బెలూచిస్తాన్ రెబల్స్, ఆ తెహ్రీకే తాలిబాన్లు వంగబెట్టి మింగుతారు. ఊరికే కూడా కాకుండా, సిగ్గన్నా లేకుండా, లజ్జన్నా లేకుండా, వాళ్ళనే పీక లేక వచ్చేయడ కాదు. అమాయకుల్ని, సామాన్యుల్ని పొట్టన పెట్టుకుందాం అనుకున్నారా? మీరేం మోగోళ్ళు రా స్వామి, మీదేం మోగుతున్నారా నాయనా? ఏం బతుకులు రా మీకంటే కాదు, ముడ్డి పుచ్చిన ఊరకుక్కల బతుకులు మీరు కదరా మీకంటేనా? ఏం మనుషులు రా మీ బతుకు. మళ్ళీ వీరులంట. మొన్న ఆయన చెప్తా ఉన్నాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మన గొప్పతనం గురించి మన ముందు తరాలకు చెప్పండి, మన బిడ్డలకు చెప్పండి అని. దీని గురించి చెప్పాలా? వచ్చి ఆడంగుల వాళ్ళ మాదిర లంగాలు కట్టుకొని వచ్చి ఈ పాకిస్తాన్ వాళ్ళంతానో వచ్చి చేతగాని వాళ్ళను, అమాయకులను, చేతల్లో ఆయుధాలు లేని వాళ్ళు చంపారని చెప్పుకోవాలా మీ గురించా? వీళ్ళు ఏదో పెద్ద గొప్పవాళ్ళు అన్నట్టు, మేము హిందువుల కంటే గొప్పవాళ్ళం, మేము అట్టటోళ్ళం ఇట్టటోళ్ళం అని చెప్పి మళ్ళీ రాబోయే తరాల వాళ్ళకందరికీ వీళ్ళ గురించి గొప్పగా చెప్పాలని చెప్పేసి వచ్చే మీటింగ్లో వచ్చే వాళ్ళందరికీ చెప్పమని చెప్పి ఈయన చెప్పడం. ఏం బతుకులు రా మీ. నాకు బండ బూతులు తిడదామనిపించింది, కానీ తిట్టలేకపోతున్నా. నా బాధ దేవుడికి ఎరుగు. అట్లున్నది. కొట్టలేకపోతున్నాయి, తిట్టలేకపోతున్నాయి. ఒకరో ఏదన్నా మాట్లాడినా కానీ ఈ యూట్యూబ్లోను, ఈ సోషల్ మీడియాలోను వాళ్ళు మళ్ళీ దానికి
పరిమితులు అనేటివి పెట్టుంటారు. అదొక కర్మ. నా బాధ అయితే వర్ణాతీతం, మీ బాధ ఎట్లున్నదో కానీ నాకు తెలియలే, కానీ నా బాధ అయితే ఎవరికి చెప్పుకోలేకుండా. సరే, ఇకపోతే ఈ దాడుల వెనక ఉన్నది పాకిస్తానే అనే విషయం పూర్తిగా ఈ ప్రపంచానికి అయితే అర్థమైపోయింది. ఇక మన దేశంలో ఉన్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉంటే ఈ దాన్ని ఖండిస్తున్నామని ఒక స్టేట్మెంట్ బారేసి ఏదో తూతూ మంత్రంగా కాశ్మీర్లో చర్యలు అయితే తీసుకునేది, ఏదో హడావిడి చేసి వాళ్ళని ఆర్మీ వాళ్ళ ఆవలకి ఎవరికి 10 మాటలు తిప్పి ఇంక అయిపోయిందిలే మళ్ళీ సైలెంట్గా ఉంటామన్నాడు. ముందంత అట్టంగా చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ మీద దాడికి పాల్పడేదే కాదు. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి మన మోడీ గారు ఊరుకుంటారా ఇంత జరుగుతూ ఉంటే? ఆయన ముందుగానే ఈ దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి, దేశ ప్రజలను కుటుంబ సభ్యుల్లాగా చూస్తాడు. మరి ఆయన కుటుంబ సభ్యులను ఈ విధంగా పొట్టం పెట్టుకుంటే ఆయన ఊరుకుంటాడంటే అస్సలు ఊరుకోడు. దెబ్బకు దెబ్బ తీసి తీరుతారు. ఇంతకు ముందు కూడా పాకిస్తాన్లో ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేయించి మన భారతదేశ సత్తాను పాకిస్తాన్కి అయితే రుచి చూపించాడు. కానీ అప్పుడే కనుక కొట్టే దెబ్బ బలంగా కనుక కొట్టుంటే ఈరోజు ఇంత దూరం వచ్చి ఉంటారు. ఆ రోజు ఏందో ఊరికి అటని చెప్పి వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాలు దూతారు, మళ్ళీ కొన్ని రోజులు గమ్ముని మళ్ళీ కాలు దూతారు. ఈసారి కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండకూడదు. ఆ శబ్దం ప్రపంచానికి అంతటా కూడా వినపడాలా. ఎవరైనా కూడా భారతదేశం విషయంలో కల్పించుకోవాలన్నా, మనల్ని ఏదన్నా దెబ్బతీయాలన్నా, కనీసం ఆ ఊహ తలుచుకోవాలన్నా కూడా ఉత్సాగారాలు వాళ్ళకి తెలియకుండానే ఆ మాదిరిగా ఉండాలి. సరే, ఇక ఇప్పుడు కూడా పాకిస్తాన్ పైన భారత్ దాడులు చేసే అవకాశం పుష్కలంగా కనపడుతుంది. చేస్తుంది కూడా, దాంట్లో డౌట్ ఏం లే. అది కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు, అదేవిధంగా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, అలాగే ఇతర ఉన్నతాధికారులతో చర్చించినటువంటి ప్రధాని మోడీ గారు ఈ సాయంత్రం అత్యున్నత స్థాయి సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ పైన ఎటువంటి దాడులు చేయాలనే విషయాలను చర్చించనున్నారు. దీంతో ఇక పాకిస్తాన్లో ఉణికైతే మొదలైపోయింది. అంత భయం ఉండేవాళ్ళు, అంత అదురుముడ్డిగాళ్ళు మీకు అవసరమా? మీకు అవసరమా? అడిగి మరీ కొట్టించుకున్నట్టు. ఇక ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాదులందరినీ కూడా అక్కడి నుంచి పాకిస్తాన్కి అయితే తరలిస్తారు. పాకిస్తాన్లోని తీవ్రవాద శిక్షణా శిబిరాలను, అదేవిధంగా లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తారు. అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాదాపుగా 50,000 మంది సైన్యాన్ని మోహరిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా మూసేశారు. అలాగే పాకిస్తాన్లోని మిలిటరీ రాడార్లను అన్నింటిని కూడా ఓపెన్ చేసి సిద్ధంగా ఉంచుతారు. తమ దేశంలో ఏ విమానం కూడా ఎగరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక చైనా తమకు అందించేటువంటి ఈ ఆర్టిలరీ గన్స్ను, అలాగే యుద్ధ ట్యాంకులను సన్నద్ధం చేస్తారు. సైనికులకు సెలవులను కూడా పూర్తిగా రద్దు చేశారు. వీటితో పాటు పాకిస్తాన్లోని అన్ని ఎయిర్ బేస్లను, అన్ని నావల్ బేస్లను పూర్తిగా సంసిద్ధం చేస్తారు. తమ యుద్ధ విమానాలను రెడీ చేసుకుంటారు. రావల్పిండిలో ఉన్నటువంటి తమ ప్రత్యేక దళాలను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి అయితే తరలిస్తారు. ఇక ఈ విషయం పైన పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, భారత్లో అతిపెద్ద తీవ్రవాద దాడి జరిగినట్టు మాకైతే తెలిసింది. మీడియాలో ఈ వార్తలు వచ్చేదాకా మాకు అసలు ఈ విషయం తెలీదు, పెద్ద నంగబొక్కల మేమని చెప్పి మాట్లాడినాడు. మీ బతుకులు ఎవరికి తెలియకరా? ఎవరికి తెలియక మీ బతుకులు అంటాలే. భారత్లో జరిగినటువంటి ఈ పహల్గామ్ సంఘటనకు మా పాకిస్తాన్కు ఎటువంటి సంబంధము లేదు. మేము ఎప్పటికి కూడా తీవ్రవాదానికైతే సపోర్ట్ చేయమని మాట్లాడినాడు. ఇంకేం మాట్లాడాలా? ఏనంట వీళ్ళ దేశం అంట ఎప్పుడు కూడా తీవ్రవాదానికి సపోర్ట్ చేయదంట. ఏందో ఈ కథ ఏందో. ఒక్కోసారి ఈ కొన్ని మాటలు మాట్లాడాలంటే తలుచుకోవాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇన్ని లంగా వ్యాపారాలు చేస్తాయి ఇలా పాకిస్తాను, మళ్ళీ మేము అట్టా పనులు చేయమంటే ఇంకేం మాట్లాడాలా? దగ్గర ఉంటే కొట్టడమే, మీ కాళ్ళు ఉండేది తీసుకొని మూతి పండు రాలిపోయేట్టుగా, ఇంక అంతకుమించి మార్గం ఏమి ఉండదా? సిగ్గనాలా, లజ్జనాలా ఒక రవన్నా కూడా. సరే, తీవ్రవాదంలో తయారు చేసేటువంటి చరిత్ర మా డిక్షనరీలోనే లేదని మాట్లాడినాడు. తిట్టకూడదు, నా కర్మలే, ఇంకేం చేసేది. వాళ్ళ డిక్షనరీలో లేదంట తీవ్రవాదాలను తయారు చేసేది. వింటున్నారా? తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపైన పోరాడేది ఒక పాకిస్తాన్ మాత్రమే అంటూ సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ను ఒకదాన్ని అయితే ఇచ్చాడు. కానీ ఈయన గారి స్టేట్మెంట్లో భయం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆయన మాటల్లో తడబాటు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ రేపటికి భారతదేశం ఏమి చేయబోతుంది అన్న విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. సరే, ఇది విధంగా ఉంటే అంటే పాకిస్తాన్ వాళ్ళు అంతా జారిపోయే ప్యాంట్లన్నీ ఎగదీసుకుంటా వాళ్ళట్ట ఈ హుక్కులు ఈ కాదు కదా ఉండేది, వాళ్ళు లాగి మూడేసుకోవాలా, ఏమే కట్టలు కట్టుకోవాలా, ఇంకా అన్నీ అంతా చేసుకుంటా ఏదో వాళ్ళు ఏదో సిద్ధంగా ఉండారు. ఇదంతా ఎట్టుంటే త్రివిధ దళాధిపతులతో
డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఒక కీలక భేటీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ పైన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అలాగే ఆర్మీ చీఫ్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయినటువంటి ఏపీ సింగ్, నేవీ చీఫ్ అయినటువంటి దినేష్ త్రిపాఠి గారితో రాజ్నాథ్ సింగ్ గారు చర్చలు అయితే జరిపినారు. చూడబోతే ఈసారి పాకిస్తాన్కు టైం అయితే దగ్గర పడినట్టే కనపడుతుంది. నేను కోరుకునేది కూడా అదే. ఏలా చిన్న చితకాగా ఏదో ఎయిర్ స్ట్రైక్ చేసినాము, సర్జికల్ స్ట్రైక్ చేసాము, అదో ఆ లాంచ్ ప్యాడ్లు ఉంటే వాటి పడదోసినాము, ఇటు కోలు కొట్టినాము, వాళ్ళు ఏదో బెదర కొట్టిన దూరం మాట వెనక తరిగినాము, అది కాదు. 1905 సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన భారతదేశానికి అదేవిధంగా ఇలా పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మన భారత సైన్యం ఏం చేసింది తెలిసిన, ఏకంగా వాళ్ళందరినీ కూడా తరుక్కుంటా పోయి పాకిస్తాన్లోని లాహోర్లో మన భారతీయ జెండాను ఎగరేశారు. ఇప్పుడు రేపు కూడా అదే విధంగా జరగాల. చెప్పాలంటే పాకిస్తాన్ అనేది వాళ్ళ చేతల్లో ఉండకూడదు, ఎందుకంటే మన దేశం నుంచి విడిపిందే కదా, అవునా కాదా? కాబట్టి మళ్ళీ దాన్ని అయితే మనం తిరిగి సొంతం చేసుకోవాలా. అక్కడ ఉండేటటువంటి మొత్తోన్మాదులందరినీ కూడా తరిగి కొట్టాలా. కావాలంటే దాన్ని డంప్ యార్డ్ కింద వాడుకుందాం, చెత్తాపాడు వేసుకునేదానికి వాడుకుందాము, ఏమవుతుంది? సరే, వాళ్ళని అభిమానించే దేశాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, బొచ్చాబోలు ఉన్నాయి కదా, చైనాతో స్నేహం చేస్తారు, చైనాకు పోతారు కావాలంటే, లేకపోతే మరో దేశానికి పోతారు, మనకు వచ్చిన ఇబ్బంది ఏమన్నది. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం అయినటువంటి టర్కీ ఉన్నది. ఆ టర్కీ దీనికి బాగా మిత్రదేశం, కావాలంటే టర్కీకి పోతారు, ఏడుకోసాడికి పోతారు, మనకు అవసరమా? ఇప్పుడు కాశ్మీర్లో ఉండేటటువంటి కాశ్మీరీ పండిట్లు ఢిల్లీకి పరిగిలా, అవునా కాదా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి హిందువులంతా కూడా వాళ్ళ దెబ్బగా పారిపోయి అట్ట అస్సాంకో లేకపోతే ఇటు మళ్ళీ ఉత్తరప్రదేశ్కో రావడంలే, అట్టే వాళ్ళు ఏడుకోసాటికి పోతారు, ఇబ్బంది ఏముండదా? అంటే వాళ్ళు మాత్రం కొడతా ఉన్నా, గిత్తా ఉన్నా, గెలుతా ఉన్నా, కురుకుతా ఉన్నా, సంపుతా ఉన్నా, మానభంగాలు చేస్తా ఉన్నా కూడా చేపించుకోవాలా. మనం మాత్రం ఏం చేయకూడదా? మళ్ళీ ఇన్ని లంగా వ్యాపారాలు చేస్తా కూడా మతానికి ఉగ్రవాదానికి సంబంధమే లేదంటారు, ఉగ్రవాదానికి మతం లేదంటారు. ఇంకా కనపడతాం లేదు స్పష్టంగా. ఇంకా ఉగ్రవాదానికి మతం లేదంటే ఎవరు పిచ్చి ముండలో? అది మిత్రులారా విషయం అయితే. ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మన నమ్మకాన్ని అయితే నిలబెట్టుకుంటారని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.